UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ హౌస్ మేట్స్ కి వెళ్దాం లోపల గేమ్ గురించి. ఎస్ లాస్ట్ టాస్కే అంటే మీరు గివ్ అప్ ఇచ్చిన టాస్క్ లోనా? అవును. సో సంచాలక్ ఫెయిరా అన్ఫెయిరా? నబీల్ సంచాలక్గా 100% బాగా చేసిండు. ఎందుకంటే అందులో ఉన్న రూల్స్ మాత్రమే నబీల్ మాట్లాడిండు. ఈవెన్ నబీల్ అప్పుడప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ నా దగ్గరకు వస్తే, మీకు అది ప్లే అయిందో లేదో నాకు తెలియదు, కంటెస్టెంట్ గా నా దగ్గరకు వస్తా కూడా, నబీల్ నువ్వు వెళ్ళిపో, మా దగ్గర రాకు, నువ్వు ఇప్పుడు కంటెస్టెంట్ కాదు, బ్రేక్ ఇచ్చినప్పుడు మనం వేరే మాట్లాడుకుందాం, నువ్వు నా దగ్గరికి ఇప్పుడు రాకు నబీల్, ఎందుకనంటే మళ్ళా బయాస్డ్ అంటారు వాళ్ళు, సో నువ్వు వెళ్ళిపో, నువ్వు చాలా బాగా చేస్తున్నావు సంచాలక్గా, మా దగ్గర రాక మేము ఆట మేము ఆడుకుంటామని చెప్పిన 2-3 సార్లు. ఎందుకంటే నువ్వు డీఫేమ్ అవడం వద్దు, నువ్వు మంచిగా చేస్తున్నావు సంచాలక్గా అని నాకు అనిపించింది. అయినా వాడిని బయాస్డ్ అన్నారు. ఇప్పుడు నిన్న నామినేషన్స్ మొత్తం సో సోనియా అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, మొత్తం వాడిని బయాస్డ్ అండ్ ఫెయిల్ సంచాలక్ అనే ఒక దీంతో నామినేషన్ వేశారు. సో అందుకని నేను అడిగా, నీకు లోపల ఉన్నారు కాబట్టి చాలా బాగా చేసిండు సంచాలక్గా నిజంగా. ఎందుకంటే అందులో క్లియర్ గా రాసింది బుట్టి మీద పడుకోవద్దు అని. సో నబీల్ వాయిస్ గట్టిగా ఉండి, అంటే వాళ్ళకి అగెనిస్ట్ గా నబీల్ గట్టిగా ఫైట్ చేసిండు కాబట్టి నబీల్ ని నామినేట్ చేసిరని అనుకుంటా తప్ప, కానీ యాజ్ ఎ సంచాలక్ చాలా బాగా చేసిండు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని అన్నారు, అసలు ఏం చెప్తున్నారు బిగ్ బాస్ వాళ్ళకైనా అర్థమవుతుందా, అసలు ఒక్కోసారి చుట్టూ తిరిగి వాళ్ళకి ఫేవర్ గానే మాట్లాడుతున్నారు తప్ప ఇది గేమ్ విధంగా మాట్లాడట్లేదని అన్నారు. అంటే ఏదో రాసింది వచ్చినట్టు చదివేస్తున్నట్టున్నారని. అంటే ఒక్కొక్క టైంలో మాకు కూడా అనిపించింది అనమాట, అసలు ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటారు, ఏదైనా క్లమ్జీ అవుతుందా అని అనిపించింది. అంటే అదే నువ్వు వాయిస్ రైజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అక్కడ చాలా మందికి అనిపించింది, నాకు కూడా అనిపించింది కదా, దాంట్లో తప్పేముంది, అరే నువ్వు అది రేజ్ చేయొద్దురా అంటే నేను చేయకపోయేటోని. నాకు క్లియర్ గా నాకు అరే బాబు రూల్ ఉందిరా, నాకు క్లియర్ సింపుల్ గా చెప్తాను. నేను హాకీ టాస్క్ ఉంది, హాకీ స్టిక్ పట్టుకోవచ్చా అని అడిగారు. నేనేమన్నా పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటే, పట్టుకోవాల్సిన అవసరం లేదంటే మీనింగ్ ఏం డార్లింగ్? పట్టుకోవచ్చు, పట్టుకోకపోవద్దు అనే వస్తుంది కదా, వాళ్ళ ఇష్టం అనే కదా. దానికి కూడా నీకు తెలుగు ఇట్లా అర్థమవుతుంది, నాకు తెలిసిన తెలుగు ప్రకారం పట్టుకోవద్దని ఫైట్ చేస్తారు. ఒరే నేను తెలుగు మీడియం రా, నాకు క్లియర్ గా అర్థమవుతుంది అది అని అన్న తర్వాత నేను ఫైట్ బ్యాక్ చేసి పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు అని ఇష్టం అని అన్న తర్వాత అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ వాయిస్ రేజ్ చేసి పట్టుకోకూడదు అన్నాడు. పట్టుకోకూడదు అనేది కంప్లీట్లీ పట్టుకోవద్దు అని, పట్టుకోవాల్సిన అవసరం లేదంటే నీ ఇష్టం అని. ఆ రెండింటి కూడా నేను ఫైట్ చేస్తాను. అట్లా రూల్స్ దగ్గర ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు నాకు తెలుసు అని నేను క్లియర్ గా ఫైట్ చేస్తా ఉంది. అందుకే ఇప్పుడు శరీరం మీదకి వెళ్ళంటే ఫుల్ బాడీ అని నేను ఫైట్ చేసిన ఆ రోజు మొత్తం, లేదు తలకాయ మీదకి వెళ్ళంటే నేను ఇంత కష్టపడి ఎందుకు చేస్తాను, మరి కాలుతో అందరం పట్టుకొని కాలుతో బాల్ అంతా డైరెక్ట్ బయట పడిపోతుంది కదా, ఇంత రిస్క్ ఎందుకు చేసినట్టు. సో నాకు అందుకని కోపం వచ్చింది, వీళ్ళు బొక్కలు ఎత్తుకుంటే ఇవే రూల్స్ అనుకుంటున్నారు, ఇవే స్ట్రాటజీ అనుకుంటున్నారు అని. వాళ్ళు స్టార్ట్ చేస్తేనే నేను స్టార్ట్ చేసిన. సో అట్లా ఎవ్రీవేర్ నాకు అర్థమైంది, క్లియర్ గా నాకు తెలుస్తుంది కాబట్టి ఎవిడెంట్ గా నేను దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఆ బేసిస్ మీదనే బెలూన్ టాస్క్ లో కూడా ఫైట్ చేసిన. నేను బెలూన్ టాస్క్ లో క్లియర్ గా రాసింది బాక్స్ ఉంది. ఇప్పుడు బాక్స్ లోపల బయటకు వెళ్తే వాడు బాక్స్ బయటకు వెళ్ళిండు అని అంటే లోపలికి తీసుకెళ్లి ఆడిపియాలి అన్నప్పుడు, బాక్స్ బయటకు వెళ్తే ఫౌల్ అని కాదు కదా దాని మీనింగ్. వాడు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్తే కనుక నువ్వు లోపలికే తీసుకొచ్చి ఆడిపియాలన్నది రూల్. బయటకు వెళ్తే ఫౌల్ అంటది, అలా రాసిలేదురా అంటే. ఇంకోటి బాడీ మీద ఎన్ని బెలూన్స్ ఉన్నాయో అది కౌంట్ అన్నారు. నా బాడీ మీద బెలూన్ ఉన్నాక కూడా వీడు బయటకు వెళ్ళిండు ఫౌల్ గేమ్ ఆడిండు, నువ్వు వాడిని విన్నర్ చేస్తే నాకు ఎంత కోపం రావాలి. ఉన్న రూల్ చెప్పాలి కదా క్లియర్ గా. ఇంకోటి నేను అది ఫౌల్ అంటే నేను బయటకు వెళ్ళింది ఫౌల్ అయినప్పుడు, నేను బయటకున్న నా బెలూన్స్ నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళకి కొడితే నువ్వు కూడా ఫౌల్ అన్నట్టే కదా. వాడు కూడా మరి బయట ఉన్న బెలూన్స్ ను కొట్టిండు, అదే కూడా మాట్లాడతలేడు. సో ఎటు తిరిగి నాకే ట్రిగర్ అవుతా ఉన్నాయి అన్ని. సో నాకు అందుకని నేను వర్షౌట్ ఎందుకైనా అంటే అన్ని నాకు నెగిటివ్ గా పోతున్నప్పుడు ఒక్కసారి మాట్లాడాలి కదా. దట్టు నేను చీఫ్, క్లాన్ చీఫ్, నేను కంటెస్టెంట్ అయినా ఒక సెకండ్ ఆగుతా, చీఫ్ అయినాక నేను ఎందుకు అవుతా. సో నేను వాయిస్ అవుట్ చేయడం స్టార్ట్ చేసాను, ఎందుకంటే మనం గట్టిగా వాయిస్ అవుట్ చేస్తేనే మనకు న్యాయం దొరుకుతుంది అన్నది నా పాయింట్ ఉండే. మీరేంటంటే అందరి వైపు నుండి ఆలోచించారు. ఎగ్జాక్ట్లీ. సో అది వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇక వాళ్ళు అట్లా అంటే నేను ఏం చేయగలుగుతా దానికి. ఇంకోటి ఏంటంటే గుడ్ టాస్క్ అనేది నిజంగా అసలు ఆ టాస్క్ చూసిన తర్వాత ఆడియన్స్ నుండి చెప్తున్నా, బిగ్ బాస్ అనేది ఒక చెత్త గేమ్ లా అనిపించింది అక్కడ. ఎందుకు అలా అంటున్నంటే ఏ ఒక్కరు కూడా అంటే రూల్స్ ప్రకారం ఆడినట్టయితే అనిపించదు. ఫౌల్ వద్దు అన్నారు,
అవును ఫౌల్ చేశారు, అవును. ఫిజికల్ వద్దన్నారు, ఫిజికల్ Physical చేసిరా చేశారు. లేదా చేశారు అంత కానీ ఫిజికల్ ఒక్కసారి వార్నింగ్ రాలేదు ఫిజికల్ అవి చేసి మేమ్స్ లో కూడా చాలా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు లేదు, మొత్తం చూడట్లేదు జరిగింది, ఎక్కడ వార్నింగ్ కానీ ఏం రాలేదు. అంటే నా డౌట్ ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ చెప్తాడు మన రూల్ బుక్ Exactly. వచ్చేటప్పుడే. బిగ్ బాస్ రూల్ బుక్ లో డార్లింగ్ ఏం రాసింది తెలుసా, ఫిజికల్ వైలెన్స్ గనక చేసినట్టు నాకు అనిపిస్తే డోర్లకి వెళ్ళి బయటకు పంపించేస్తా అన్నది. అంత సీరియస్ గా రాసినాక కూడా ఫిజికల్ చూసారు కదా ఇలా విసిరేశారు. ఎటు పడతాడు పాపం ఆడపిల్లలు దాన్ని అలా ఏమంటాడు ఉంటారు. డార్లింగ్ దాన్ని ఆ. ఫిజికల్ వైలెన్స్ అనగా దానికంటే పెద్ద క్రైమ్ నేనేం చేసినా అని నాకు అనిపించింది. సో వాళ్ళకు ఉన్నారు ఇంకా ఫిజికల్ గా కొంచెం అట్లా స్ట్రాంగ్ ఉంది టీము. అవును సో మరి ఆటోమేటిక్ గా వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కొంచెం తగ్గే ఆడాలి, ఎందుకంటే Exactly. నెక్స్ట్ టైం దెబ్బలు తగులుతే ఇంకా వేరే టాస్క్ ఉంటే ఎవడు ఆడతాడు డార్లింగ్, నాకు అంతే అర్థం కాదు. కదా. అప్పటికే నాకు నబీల్ నా దగ్గరకు వచ్చి డార్లింగ్ నాకు బ్యాక్ ఇంజురీ అయింది అన్నాడు. అన్నప్పుడు నువ్వు పోరా నీకు దెబ్బ తగులుతా తగిలింది పోయి ఆడుకో అని నేను అంటానా, నువ్వు వచ్చినా సరే అని అంటాను, అనలేను కదా. మళ్ళీ మణికంఠ గాడు ఆల్రెడీ పడిపోయిండు, వాడిని చూస్తే భయమైంది నాకు. అది షాక్ అయ్యాం యాక్చువల్లీ. అసలు ఫ్యూజుల్ అవుట్ అయినా డార్లింగ్ నాకు కొట్టుకొని నేను తలకాయకేమన్నా అందరూ ఎవరి గేముల్లో ఆపట్లేదు. వానికి బిట్లు ఉన్నాయి కదా, అవునవును, నాకు భయమే ఉరికిన నేనే మీరు ఉరికిన. ఒక్కరే వెళ్ళారు ఇక్కడ గుడ్లు నిండి వదిలేసి అక్కడ ఎందుకంటే అది పరిగెత్తారు. ఏం స్ట్రాటజీ అనుకున్నారో ఏమనుకున్నారో ఎవడు పట్టించుకోవట్లేదు అవును, అని. చూసా. నేను ఊరికి గట్టిగా అరిసి తిట్టి బిగ్ బాస్ పాజ్ చెప్పండి అంటే అప్పుడు పాజ్ అంటే నిఖిల్ గారు ఉరికొచ్చి దన్న చెవు పెట్టి చూసిండు వానికి బ్రీతింగ్ ఉందా లేదా అని. ఆ. అంత భయమైనప్పుడు ఎందుకు అనిపిస్తాడు డార్లింగ్, అంతే కానీ కదా. అక్కడ కూడా నీకే నెగిటివ్ అన్నాడు చూడు మళ్ళీ అదే కదా మణికంట. అరే నువ్వు బాగాలేదు, నువ్వు రెస్ట్ తీసుకోరంటే మళ్ళీ వచ్చి నేను ఆడతా, నేను ఎందుకు ఆడకూడదు. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటాడు వాడు. మళ్ళా వానికి నైట్ రూమ్ లోకి వచ్చిన తర్వాత మణికంట నీ పొజిషన్ ఇదిరా అంటే అయ్యా సారీ అన్న నేను అదంతా తెలియదు, నీకు తెలియదు కాబట్టి చెప్పిండ్రా నేను నీ పొజిషన్, అయినా కూడా నువ్వు వాదించినావు నేను ఏం చేయాలి కానీ అన్న. సో ఇట్లా ఇవన్నీ జరిగినాయి. మరి వాళ్ళు ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేయర్లో నాకు తెలియదు. నేనైతే ఒకటే మాట్లాడినా, నేను అందుకే డార్లింగ్ నేను బయటకు వచ్చినా నేను ఎందుకు డిసప్పాయింట్ ఫీల్ కాలే, నన్ను చీఫ్ గా తీసేసినా నేను ఎందుకు ఫీల్ కాలే అంటే 5 మంది కంటెస్టెంట్లు నా క్లాన్ మెంబర్స్ అందరూ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు మమ్మల్ని ఆపిన విధానం, నువ్వు మా గురించి తీసుకున్న కేర్, గుడ్లు ఓడిపోయినాం ఓకే, కానీ నువ్వు కొన్ని రూల్స్ మీద స్టిక్ అని ఉన్నావు, నువ్వు దాని మీద ఉన్నావు ఫస్ట్ నుంచి కూడా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరూ నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేట్ చేశారు. నేను అందుకే చాలా హ్యాపీగా బయటకు ఎందుకు వచ్చినా అంటే ఏ బ్యాడ్ మెమరీతో నేను బయటకు రాలేదు. అంటే మీ క్యాలిక్యులేషన్ అయితే కొంచెం క్లారిటీగా ఉంది డార్లింగ్, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో మీకు 30 ఎన్ని వచ్చాయి, 35 వాళ్ళకు 60 వచ్చాయి. అవును, దెన్ నెక్స్ట్ రౌండ్ అనేది మీకు ఒకసారి 90 గుడ్స్ వచ్చాయి, 90 వచ్చినాయి. అంత కష్టపడితే వచ్చింది దానికన్నా ఒక్క నిమిషం కొంచెం బ్రెయిన్ పెట్టి పెట్టి ఆలోచించింది. సో దీనికన్నా ఫిజికల్ కాసేపు ఆగితే నెక్స్ట్ ఇంకోటి ఉండొచ్చేమో అని అది ఏం కూడా ఆలోచించలేదు. మళ్ళీ పోయి వాళ్ళే డిసప్పాయింట్, ఈ మాత్రం దానికి మరి ఇంత రక్తాలు చిందించుకొని మేమెందుకు ఆడినాం రా అని ఫీల్ అవుతారు. అంత మాట్లాడిన వాళ్ళే మరి ఫస్ట్ రౌండ్ వాళ్ళకి హైయెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మా దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసేసినప్పుడు మరి మేము హైయెస్ట్ ఉన్నప్పుడు మాకు కూడా ఒక ఆప్షన్ ఇస్తే నేను అసలు పట్టించుకోకపోయేటోని. మాకు ఆప్షన్ ఇవ్వకపోయేసరికి మరి ఆప్షన్ ఇవ్వని దానికి ఈ టాస్క్ ఎందుకు పెట్టారని నేను ఫీల్ అయినా, అంతే కదా. అప్పుడు నాకేమనిపిస్తుంది, వాళ్ళకే అన్ని ఫేవర్లు అవుతున్నాయి అనిపిస్తుంది అనిపించదు క్లాన్ చీఫ్. సో మేము ఫీల్ అవుతామా కామా, మళ్ళీ రావడం పక్కన పెట్టి మీతో పాటు ఉన్న 5 మెంబర్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అందుకనే అందరూ నేను కొన్ని అరే మన సైడ్ పోతలేదురా కొంచెం బయాస్ వెళ్తుంది అని నాకు అనిపించినప్పుడు అందరూ హానెస్ట్ గా ఫీల్ అయింది అందుకే. కానీ ఆ పదం చాలా పెద్ద క్రైమ్ లాగా అయిపోయింది ఇప్పుడు, కానీ మేము ఆ టైంలో ఫీల్ అయింది అదే. అందుకే కదా నన్ను తిట్టినా కూడా మిగతా వాళ్ళు సార్ తెలుసో తెలియక మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినాము అని కూడా వాళ్ళందరూ ఎందుకన్నారంటే వాళ్ళు కూడా పాపం ఎవ్వడు కావాలని అనలేదు అక్కడ, నిజంగా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే మాట్లాడినా. సో ఇవన్నీ చెప్తే గానీ తెలియదు ఎవరికి.